రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరో హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అర్హులైన పేదలకు రేషన్ కార్డు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి కొత్త కార్డు పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సంక్రాంతి కానుకగా అర్హులుగా జనవరిలో కొత్త కార్డులు మంజూరు చేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల కలెక్టర్లు కార్డులు అందేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. కొత్త కార్డులపై పాలకుల పేరు లేకుండా రాజముద్రతో జారీ చేయనుంది. దాదాపు 1.50 లక్షల కార్డులు ఇవ్వనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 2 నుంచి 28 వరకు కూడా కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇందుకు సంబంధించి ఏపీ ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ నుంచి అప్లై చేసుకునే వీలుందంటూ కూడా ప్రభుత్వం ఈ దరఖాస్తులను కూడా ప్రస్తుతం పరిశీలించి అర్హులైన వారందరికీ కూడా సంక్రాంతిలోపు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించి సంక్రాంతి పండుగ నాడు కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా కూడా జిల్లాలో అధికారులు కూడా ప్లాన్ చేసే విధంగా అధికారులని ఆదేశించింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులు అసలు ఇప్పటికే ఇవ్వని నేపథ్యంలో వాటిపైన మాజీ సీఎం జగన్, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు ఉండటంతో ప్రస్తుతము సర్కారు దానికి సంబంధించి కొత్త రేషన్ కార్డులకి ఒక నమూనాను కూడా విడుదల చేయడం జరిగింది. అయితే కొత్త రేషన్ కార్డులు పసుపు రంగులో ఉండేలాగా ఏపీ రాజముద్ర మాత్రమే వాటిపైన ఉండేలాగా కూడా ముద్రిస్తున్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉన్న నేపథ్యంలో ఈ పసుపు రంగు ఉండటం పైన కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. అటు ఏదైతే టీడీపీ పార్టీకి సంబంధించిన రంగుగా కూడా ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ జెండా రంగును రేషన్ కార్డుకి ఎలా ఎంపిక చేయడం సరికాదంటూ కూడా కొందరు విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక వైసీపీ చెప్పినట్లే టీడీపీ కూడా చేస్తుందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు విమర్శిస్తున్న నేపథ్యంలో తాజాగా గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వలేదు, అందువల్ల చాలా మంది కొత్త కార్డులు కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేయాల్సి ఉన్న నేపథ్యంలో అటు చాలా మంది ఈ పెళ్లైన వారు ఆల్రెడీ ఉన్న కార్డుల్లో తమ పేరును కూడా తొలగించుకోవాల్సిన ఉన్న నేపథ్యంలో, అలాగే కొత్తగా పెళ్లైన కుటుంబంగా కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమంది చనిపోయిన వారు ఉన్నారు, కొత్తగా పుట్టిన వారు కూడా ఉన్న నేపథ్యంలో ఇలా ప్రస్తుతం రేషన్ కార్డుల్లో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డిసెంబర్ 2 నుంచి ఈ రేషన్ కార్డుల్లో మార్పులు చేయడానికి కూడా వీలుంది. దీనికి సంబంధించి కూడా సర్వర్ అందుబాటులోకి వస్తుంది. అందువల్ల అధికారులు డిసెంబర్ 2 నుంచి రేషన్ కార్డులో మార్పులు దరఖాస్తులు కూడా తీసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించి అక్కడ సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు ఫారాలు తీసుకుని అటు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ వెబ్సైట్ లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రిజిస్టర్ అయ్యి లాగిన్ కి సంబంధించిన వివరాలు కూడా తెలిపేందుకు కూడా అధికారులు స్పష్టంగా చేశారు. లేదా మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా ఈ రేషన్ కార్డుకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటూ కూడా అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ రద్దీ ఉండొచ్చు, లేక సర్వర్ బిజీ కావచ్చు, దానివల్ల కూడా కాస్త టైం తీసుకుని డిసెంబర్ 28 వరకు కూడా గడువు ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే రేషన్ కార్డులు లేవో వారందరూ కూడా డిసెంబర్ 2 అంటే ఇప్పటి నుంచి ఈ నెల 28 వరకు కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలంటూ కూడా ప్రభుత్వము గడువు నిర్ణయించిన నేపథ్యంలో ఇది ఏపీ ప్రజలకు కొంత శుభవార్తను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది లబ్ధిదారులు చాలా మంది కూడా తమ పేర్లు రేషన్ కార్డులో లేక రేషన్ కార్డు కూడా కొంతమందికి లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా గుర్తించి ప్రస్తుతం వీళ్ళందరికీ కూడా రేషన్ ఇచ్చేందుకు సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.